మంచి పని చేసేటప్పుడు మనకు ఉండాల్సిన అసలు సిసలైన లక్షణం ఓపిక. ఎందుకంటే మంచికి ప్రతిఫలము నెమ్మదిగా వస్తుంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా ఉందని చెప్పి ఆ ప్రతిఫలమును మనం ఎప్పుడు తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వచ్చే ప్రతిఫలము స్థిరంగా ఉంటుంది. సత్క్రియ ఓపికగా చేయడం నేర్చుకోవాలి. మంచి పనులు చేసేటప్పుడు చేయాలని నిర్ణయించుకోక ముందు ఒకటి గుర్తుంచుకోవాలి, నీకు వచ్చే ప్రతిఫలం నెమ్మదిగా వస్తుంది, వచ్చినది చాలా స్థిరంగా ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవుడు నిత్య జీవమును ఇచ్చువాడై ఉన్నాడు. ఎవరికి? సత్క్రియను ఓపికగా చేసే వారికి, మహిమ ఘనత అక్షయతను వెతికే వారికి. మనం డబ్బు కొరకు వెతికినప్పుడు డబ్బు దొరకదు. అదే సక్రియను ఓపికగా, నువ్వు చేసే పని సరైనదైతే ఓపికగా చేస్తూ దాని యొక్క మహిమను వెతకాలి, అక్షయతను వెతకాలి, ఘనతను వెతకాలి. ఎప్పుడైతే అలా వెతుకుతామో జీవితంలో నిత్య జీవమును అనుభవించగలుగుతాం. నువ్వు మంచి పని చేస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీ ప్రతిఫలము నెమ్మదిగా ఉంటుంది, కానీ ఆ ప్రతిఫలము స్థిరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.